సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కీలకమైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం ప్రధానంగా రైతు భరోసా విధి విధానాలపై చర్చించేందుకు ఏర్పాటు చేయబడింది. ఈ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చైర్మన్ గా వ్యవహరించనుండగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారు. సమావేశంలో రైతుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు విధానాలు చేయనున్నారు. రైతులకు ఆర్థిక సహాయం, పంట నష్టాలకు పరిహారం, ఇంకా వ్యవసాయ రంగానికి మద్దతు అంశాలపై వివరంగా చర్చలు జరపనున్నారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కీలకమైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రధానంగా రైతు భరోసా విధి విధానాలపై చర్చించేందుకు ఏర్పాటు చేయబడింది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. మీనాక్షి, సచివాలయంలో కొద్దిసేపటి క్రితం రైతు భరోసాకు సంబంధించిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయితే ప్రారంభమైంది. రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేసేందుకు ఈ సబ్ కమిటీ బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ప్రధానంగా ఏంటంటే రైతు భరోసాకు సంబంధించేసి ఎన్ని ఎకరాల వరకు రైతులకు ఈ రైతు భరోసా అందించాలి, అంటే 7 ఎకరాల వరకు 10 ఎకరాల వరకు అనే దానికి సంబంధించేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఏంటంటే ఈ నెల గత నెల డిసెంబర్ 29వ తేదీన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయింది. కాకపోతే అక్కడ విధి విధానాలు ఖరారు చేసే క్రమంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. కాబట్టి దాన్ని మళ్ళీ వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. ఈ రోజు సబ్ కమిటీకి సంబంధించి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ సబ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ సబ్ కమిటీ సమావేశం అయితే ప్రారంభమైంది. రైతులకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేసి సంక్రాంతి నుంచి రైతు భరోసా అనేది ఎకరానికి 7,500 రూపాయల చొప్పున చెల్లించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఇచ్చిన ఏదైతే రైతు బంధు పేరుతో ఇచ్చిన నిధులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కొండలు గుట్టలు సాగులేని భూములకి ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన నిధులన్నీ కూడా దుబారా జరిగింది. ఆ దుబారాన్ని అరికట్టాలని చెప్పేసి కొన్ని విధి విధానాలు నిర్ణయించి దాని ప్రకారం రైతులకు మేలు చేసేలా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనికి సంబంధించేసి సబ్ కమిటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే రైతుల నుంచి, అదేవిధంగా రైతు సంఘాల నుంచి, కొంతమంది వ్యవసాయ నిపుణుల నుంచి ఈ సబ్ కమిటీ కొన్ని నివేదికలు తెప్పించుకుంది. ఆ నివేదికల ఆధారంగా ఎంతమంది, అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఎంతవరకు వేయాలి అనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం 7 నుంచి 10 ఎకరాల వరకు ఉన్న రైతులకే రైతు భరోసా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకోవైపు ఈ రైతు భరోసా సంబంధించేసి ఇప్పుడు 7,500 రూపాయలు మాత్రం సంక్రాంతికి రైతులకు అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ప్రభుత్వానికి సంబంధించి, అంటే ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది చిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి రైతు భరోసా ఇవ్వాలా లేదా అనే దానిపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు పన్ను చెల్లించే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రైతు భరోసా ఇవ్వాలా లేదా అనే దానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయాలన్నీ తీసుకున్న తర్వాత ఈరోజు సబ్ కమిటీలో తీసుకునే నిర్ణయాలు, విధి విధానాలన్నిటిపై కూడా కూలంకషంగా చర్చించిన తర్వాత రేపు కేబినెట్ సమావేశం ఉంది. ఆ సమావేశంలో దీనిపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉండడంతో ఈ రోజు సమావేశం అనేది కీలకంగా మారనుంది. గతంలో డిసెంబర్ 29న నిర్వహించిన సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో ఏకాభిప్రాయం రాలేదు. అంటే ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, ఎంతమంది రైతులకు ఇవ్వాలనే దానిపై కొంత క్లారిటీ లేకపోవడం కొంత ఇబ్బందిగా ఉంది. దానికోసం అని చెప్పేసి మళ్ళీ వాయిదా వేశారు. 29వ తారీఖు జరిగిన సబ్ కమిటీని వాయిదా వేసి ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ సమావేశం కొనసాగుతుంది. ఉన్నతాధికారులంతా ఇక్కడికి వచ్చేసే నివేదికలు, అంటే ప్రభుత్వం కొన్ని నివేదికలు తెప్పించుకుంది. సాగు భూములు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించేసి ఎన్ని ఎకరాల వరకు సాగులో ఉంది, ఎంతమంది రైతులు సాగు చేస్తున్నారు అనే దానిపై విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు అయితే రైతు భరోసాకు సంబంధించేసి ప్రభుత్వం అంటే కొంత కొరీలు పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విమర్శలు చేస్తున్నాయి. కాబట్టి ఆ విమర్శలన్నిటిని తిప్పికొట్టేందుకు ఈ కమిటీలో
విధి విధానాలు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం ప్రకారం రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాల వరకు ఉన్నా కూడా 10 ఎకరాల లోపు తీసుకుంటే 10 ఎకరాల వరకే ఇస్తారా, లేకపోతే ఎంత ఉన్నా అంత ఇస్తారా లేదా అనేది ఈ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఆ విధి విధానాలని అధికారులకు అదేవిధంగా రేపు జరిగే కేబినెట్ సమావేశంలో వివరిస్తారు. కాబట్టి దాని ప్రకారమే నిధుల విడుదల అనేది ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే సంక్రాంతికి మొత్తం రైతు భరోసా నిధులు రైతుల చేతుల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు కూడా వెలువరించారు. సంక్రాంతికి రైతు భరోసా ఎట్టి పరిస్థితుల్లో తమ ప్రభుత్వం ఇస్తుంది, దానికోసం అని చెప్పేసి నిధులను కూడా సమకూర్చుకున్నాం కాబట్టి విధి విధానాలను ఖరారు చేస్తారు. దీనిపై ఈ రోజు ఫైనల్ చేసి రేపు కేబినెట్ సమావేశంలో పెడతారు. కాబట్టి అక్కడ నుంచే అధికారులకు సూచనలన్నీ ఇచ్చేసి రైతులకు సంక్రాంతికి ఈ రైతు భరోసా నిధులు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మీనాక్షి. థ్యాంక్ యూ రామ్ నరేష్.